దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తనలు 141:3. ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగి ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభువైన యేసు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవదేవుని యొక్క మహాకృప, కనికరం, ఆదరణ, సంరక్షణ, సమాధానం నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి ప్రభు మీకు జయ విజయాలు దయచేయను గాక. మనం మాట్లాడటకు ముందుగా ఏమి మాట్లాడుచున్నామని ఆలోచించి మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, రాజు దావీదు తన నాలుకను పెదవులను సృష్టించిన ప్రభును చూచి, దేవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని దేవాదేవుణ్ణి ప్రార్థించుచున్నాడు. అపోస్తుడైన యాకోబు నాలుకను గూర్చి ఒక అధ్యాయం అంతా రాసిన్నాడు. దేవుని బిడ్డలారా, నాలుక చిన్నదైనను అవయవాలన్నిటిలో అది బహుగా అదిరిపడుచు ఉన్నది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును, అలాగే నాలుక కూడా అగ్నియే. ఏ నరుడునో నాలుకను సాధువు చేయనేరడు. అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. యాకోబు రాసిన పత్రిక 3:5 నుండి 8 వరకు అనేకమైన సత్యాలు మనం చూడొచ్చు. నోటికి కావలి ఉంచండి, దేవుడు అద్భుతమైన కార్యాన్ని పొందండి. దేవుడైన యెహోవాని మనం స్తుతించే నోళ్ళు, మన నాలుక దేవుణ్ణి మహింపరిచేది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదని జ్ఞాని హెచ్చరించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నందువు అని హెచ్చరించున్నాడు. మొట్టమొదటిగా మనము మాట్లాడుతున్న మాటలు యథార్థమైనవా అని పరిశీలించాలి. రెండవదిగా మన మాటలో కలవరి ప్రేమ ఉండవలేను. లోకమును గుండా ఒకే ఒక్కసారి ప్రయాణించుచున్నాం గనుక మీ మాటలు ప్రేమతో నిండినవై ఉండవలనని దేవుని ఒక వాక్యం మనకు ప్రబోధిస్తుంది. నీ మాటలు ప్రభువును మహిమపరచు మాటలుగా ఉండాలి. అవి ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి ఉండాలి. ప్రజలకు విడుదలను, ఆరోగ్యమును కలిగించుటై ఉండవలేను. దావీదు వలె నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారమవును గాక అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా తన ఉన్నతమైన మహోన్నతమైన కార్యాన్ని మీ జీవితంలో ఆయన జరిగించగల మహాదేవుడు. నరపుతుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటల వారికి తెలియజెప్పమని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడి మాట ద్వారా మన జీవితాలలో జయ విజయాలు కలుగుచున్నది. దేవుడు తన సంపూర్ణమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఇప్పుడే జయముగల దేవుడి తట్టు మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి, కలవరి సత్య స్వరూపమైన దేవదేవుడిని స్తుతించి, మహింపరిచి, కనపరిచి, ఆరాధించి, ఆయనకు విధేయులై నిలిచి ఆయన నా మహిమలో ఆయనలో కొనసాగండి. ప్రభు కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వాంగ సుందరమైన పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా, ఉదయకాల సమయంలో నీ కృపదారం మమ్మల్ని నింపండి, బలపరచండి. సర్వజ్ఞుడవు, సర్వాధికారివి, సర్వమెరిగిన మహాదేవుడు నీవే. దేవదేవా, నీ జ్ఞానమునకు పరిమితులు లేవు. సమస్తానికి ఆది సంభూతుడు నీవే గనక సమస్తం ఎరిగిన దేవుడు, వర్తమానం ఎరిగిన దేవుడవు. దేవా, నీ కృపదారం మీ పిల్లలను మనం బలపరిచి, మీ బిడ్డలైన మాకు శాంతికి, సమాధానం, ఆదరణ దయచేసి ఆయుధారుగులు ప్రసాదించి విజయంతో నింపి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సంరక్షించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.